అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము మే మాసము 20 తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము విశ్వాసపు ప్రార్థన. 118 కీర్తన 7వ వచనమందు యెహోవా నా పక్షము వహించి నాకు సహకారులై ఉన్నవారి మధ్యలో ఉన్నాడు, నా శత్రుల విషయమై నా కోరిక నెరవేర్చుట చూచెదను. దావీదు యొక్క ప్రార్థనల అన్నిటిలోనూ విశ్వాసము, స్థిరత్వము, నమ్మిక మొదలగునవి ఉండుటను చూడవచ్చును. మనము మన యొక్క విశ్వాసమును ప్రార్థనయందు ఒప్పుకోలు చేయుచున్నప్పుడు అట్టి విశ్వాసపు ఒప్పుకోలు మనకు నమ్మికను, ధైర్యమును తీసుకుని వచ్చుచున్నది. నాకు సహకారులై ఉన్నవారి మధ్యలో యెహోవా నా పక్షము వహించి ఉన్నాడు, నా శత్రుల విషయమై నా కోరిక నెరవేర్ట చూచెదను అని దావీదు విశ్వాసంతో ఒప్పుకోలు చేయుటను చూడుడి. 118 కీర్తన 7వ వచనం. విశ్వాసపు ఒప్పుకోలు ప్రార్థన అనుట ప్రభుపై మనము ఉంచి ఉన్న ప్రేమను, నమ్మికను బయలుపరచుచున్నది. మన యొక్క అవస్థలన్నిటినీ అడుగుట కాదు విశ్వాసపు ప్రార్థన. ప్రభు నాకు దయచేయును అను నమ్మికతో కాంక్షించుటియే విశ్వాసపు ప్రార్థనై ఉన్నది. ఉదాహరణకు 23వ కీర్తన చదివి చూడుడి. అందులో దావీదు రాజు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని సంతోషముతో బేరించుచు ప్రారంభించుచున్నాడు. మిగతా 5 వచనాలు కూడాను విశ్వాసపు మాటలుగానే ఉన్నాయి. అలాగున మనము కూడాను ప్రార్థన సమయంలో విశ్వాసపు ఒప్పుకోలు చేయవచ్చును కదా. ప్రభువా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నీకు స్తోత్రము. నీవు నాకు తోడై ఉన్నందున నేను భయపడను. నీ ముఖమును నాకు దాచక కోపము చేత నీ సేవకుణ్ణి తోలివేయక ఉన్నందున నీకు స్తోత్రము. నీవే నా సహాయుడు, నా రక్షణకర్తవగు దేవా. నన్ను దిగనాడకను, నన్ను చెయ్యి విడవక్కును ఉన్నందున నీకు స్తోత్రము. నా తల్లియు తండ్రియు నన్ను విడిచినను యెహోవా నీవు నన్ను చేరదీసుకుందువు, నీకు స్తోత్రము అని ఎంత మన యొక్క విశ్వాసమును స్థిరపరచుతున్న ఒప్పుకోలును ప్రార్థనగా చేయుట మనము నేర్చుకొనవలెను. 27వ కీర్తన 9 మరియు 10 వచనం. అప్పుడు దేవుని ప్రసన్నత మధురముగా మనలను ఆవరించును. దైవ ప్రసన్నతకై ప్రభు ఉంచి ఉన్న వాగ్దానములను విశ్వాసంతో ఒప్పుకోలు చేయుడి. నా చుట్టూతా ప్రభు ఆవరించున్నాడు. ఆయన నా కుడిహస్తమును పట్టుకొని నన్ను నడిపించుచున్నాడు. ఆయన యొక్క సన్నిధి నాకు ఆనందమును, పరిపూర్ణ సంతోషముగా ఉన్నది. ప్రభు వలన ఒక సైన్యములోనికి దూసుకొని వెళ్ళేదను. నా దేవుని వలన ఒక ప్రాకారము దాటేదను. సర్వోన్నతుని చాటున, సర్వశక్తుని నీడన నేను నివసించెదను. జీవించు దినములు అన్నిటను కృపాక్షేమములే నన్ను వెంబడించును అను విశ్వాసమును ఒప్పుకోలు చేయుడి. దేవుని బిడ్డలారా, ప్రభు యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉండేదను అను వాగ్దానము చేసి ఉన్నాడు కదా. అట్టి వాగ్దానమును పట్టుకొని విశ్వాసపు ఒప్పుకోలను చేయుడి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయమే మన విశ్వాసము అను వాగ్దానమును ఒప్పుకోలు చేసి విజయముతో ముందుకు సాగి వెళ్ళుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. నేటి ధ్యానమునకై ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. నేటి వేద పఠనము ఉదయము మొదటి దినవృత్తాంత గ్రంథములు 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రము యోహాను సువార్త 6వ అధ్యాయము 45 మొదలుకొని 71 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.